ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమించిన తండ్రి, విలువైన నీ మాటలు తండ్రి ఈ పాత్ర ద్వారా నా ద్వారా మాట్లాడించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి క్రీస్తు సంఘం అనగానే మనమంతా క్రీస్తు వారం అండి. ఎందుకు క్రీస్తు వారం అని నేను చెప్తున్నానంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే బాప్తిసం పొందిన మీరందరూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలో ఒక్కయు నామములోనికి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో మన ఇంటి పేరు తీసేయాలి. మన కులం, మన మతం, మన ఆచారాలు ఇవన్నీ ఇంకా మన మనసులో ఉండకూడదు. ఏదో అడ్రస్ అలా తిరుగుతూ ఉంటుంది, కానీ అసలు మన అడ్రస్ ఏంటంటే, మీ అడ్రస్ ఏంటంటే చాలామంది మా అడ్రస్ మీకు తెలుసా అంటారు. మా అడ్రస్ మీకు తెలుసా అని మేము కూడా చెప్తూ ఉంటాం. మా అడ్రస్ పెనుమంట్ర మండలం, పొలమూరు పోస్ట్, పశ్చిమ గోదావరి జిల్లా, ఇలా చెప్తూ ఉంటాం. అసలు అడ్రస్ ఏంటి తెలుసా అండి? మన అడ్రస్ మన దేవుడే. ప్రభువా, తరతరముల నుండి మా అడ్రస్ ఏంటి? నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని నువ్వు పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. అడ్రస్ ఎక్కడుందని మనకి? మనం భూమి మీద అడ్రస్ చెబుతాం. అసలు అడ్రస్ చెబుతున్నాడు. అసలు అడ్రస్ అర్థమైందా? చాలామంది మీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఏంటా? అర్థం అవ్వలేదు. అడ్రస్ అర్థం అవ్వలేదు. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసండి? రాసుకోండి. క్రైస్తవుడు అంటే మీరు రాజులైన యాజక సమూహం. ఇది అడ్రస్. రాజులైన యాజక సమూహం. రాజులని చెప్పండి. మీ కులం ఏంటంటే రాజులు. రాసుకోండి. మీ కులం ఏంటి అన్నారు అనుకోండి, మీ భూమి మీద అడ్రస్ చెప్పకండి. అసలు పెచ్చెక్కిపోవాలి. మీ తండ్రి ఎవరు అంటే భూమి మీద ఉన్న తండ్రిని చెప్పకండి. మా తండ్రి పరలోకమందు ఉన్నాడు. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఏమండి? ఎంత బాగుంటుంది వాక్యం. ప్రియులారా, మీరు పరదేశులు. మీ అడ్రస్ ఏంటి తెలుసా? మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అంటే భూమి మీద ఈ అన్ని అడ్రస్లన్నీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలు. మాది ఏంటనుకున్నా? మాది రాజవంశం అంటారు ఒకళ్ళు. మాది ఏమనుకుంటారు? మాది ఫలానా వంశం, మాది ఫలానా రక్తం. ఏమండి? రామారావు గారిని అనగానే ఏమంటారు? రామారావు గారి మనవలో, రామారావు గారి పిల్లలు ఏమని చెప్పుకుంటారు తమ్ముడు? మాది నందమూరు వంశం. అబ్బా, ఏమండి? అసలు వంశానికి మూలమైన దేవుణ్ణి మర్చిపోయిందండి ప్రపంచం. వంశానికి మూలమైన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. ఆదాముది ఏ కులం? మొదటి మనిషిది ఏ కులం? మనిషిని చేసిన దేవుడిది ఏమి వంశం, ఏం కులం? చెబుతున్నాను, రాసుకోండి. మనది రాజులైన యాజక సమూహం. బాగా వినాలి, ఆలోచించాలి. కానీ సంఘాలు ఎన్ని ఉన్నాయి, సంఘాలలో ఎన్ని భేదాలు ఉన్నాయి. సంఘానికి పడదు, సంఘములో ఉన్న విశ్వాసికి పడదు. అసలు ఈ క్రైస్తవ ఈ మార్గములో ఎన్ని రకాలు ఉన్నాయి. ఎవరినో విమర్శిస్తున్నానని అనుకోవద్దు ప్రియమైన దేవుని వారలారా. మనం అందరం కలిసి పరలోకంలోకి వెళ్ళి ఆ తండ్రి దగ్గర మనం ఉండాలి అంటే మనం కలిసి ఉండొద్దండి. ఏమండి? సామెతలు భలే ఉంటాయండి. కలిసి ఉంటే కలసుఖం. ఏమండి? ఇది వరకు సినిమా టైటిల్ కూడా బాగుండేవి. ఉమ్మడి కుటుంబం, కలిసి ఉంటే
కలదు సుఖం, మంచి మంచి టైటిళ్ళు, మంచి మంచి కుటుంబానికి సంబంధించిన సినిమాలు ఉండే. ఇప్పుడు అసలు నువ్వు మీ ఇంట్లోంచి వచ్చేస్తేనే, మీ ఇంట్లోంచి బయటకు వస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇది ప్రేమ. మళ్ళీ ప్రేమ పెళ్ళి అంట. అంటే కలిసి ఉంటే అమ్మాయి ఒప్పుకుంటలేదు, అబ్బాయి కూడా రెడీ అయిపోతున్నాడు విడిపోవటానికి. అది లోక సందర్భం అనుకుంటున్నాం. క్రైస్తవుల్లోకి వచ్చేటప్పటికి క్రైస్తవులు కలిసి ఉంటున్నారా? క్రైస్తవులు కూడా విడిపోతున్నారు. ఏమండి, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఎవరికి వాళ్ళు విడిపోతున్నారు. విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా? అది కూడా లేదు. మళ్ళీ వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. ఏమిటండి ఇదంతా? అందుకే చూడండి, దేవుడు ఎంత చక్కగా మరి లేఖనంలో ముందే రాసి ఇచ్చేసాడో. మనకి రాసి ఇచ్చిన దేవుడు అన్నీ ముందే ఎరిగిన, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, సమస్తం తెలిసిన దేవుడు అండి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల దాకా ఎంత మహాజ్ఞాన సంబంధం, జ్ఞానంతో కూడిన మహాజ్ఞానాన్ని చెబుతున్నాడో మరి మీరు ఆలోచించండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చనని తెలుసుకోనండి. ఏ దినాలు? మంచి దినాలు కాదండి. అంతలో కనపడి అంతలో మాయమయ్యే దినాలు. అంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. ఎలా కనిపించాడండి? ఇప్పుడే కనిపించాడు, ఇప్పుడే మాయమైపోతాడు. మరి ఈ మంచి దినాలు కాదు కదా. ఏ దినాలు? అంచె దినాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ కాలాలు ఎలాంటివంట? మంచి కాలాలు కాదండి ఇవి. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని మొదట మీరు తెలుసుకోవాలి. తెలుసుకోండి అన్నాడు. క్రైస్తవ సంఘానికి చెబుతున్నాడు. సార్వత్రిక సంఘానికి దేవుడు చెబుతున్నాడు. ఏమండి, సార్వత్రిక సంఘానికి క్రైస్తవులకి దేవుడు చెబుతున్నాడు. ఎలాంటి కాలాలు వచ్చాయి? అపాయకరమైన కాలాలు వచ్చాయి. ఎలా అనగా మనుషులు. ఎవరు? మనుషులు అంటండి. మనుషులంటే ఎవరు? మనుషులంటే ఎవరు? మనమే. ఏమండి, చాలా మంచిగా చెప్పుకుంటామండి. దేశం అంటే మట్టి కాదో మనుషులు ఎలా ఉన్నారు ఈరోజు? స్వార్థానికి ప్రియులు. దేనికి ప్రియులు అంటండి? స్వార్థానికి ప్రియులు. చాలామంది ఏమంటారు? ఏమండి, ఈయన తన భార్యకి ప్రియుడు, ఈవిడి తన భర్తకి ప్రియురాలు. ఏమండి, చాలామంది ఇతడు డబ్బుకి చాలా ఇంపార్టెంట్ అంటే భార్యను కూడా పట్టించుకోడండి, ఎవరిని పట్టించుకోడు, అంటే ధనానికి ప్రియుడు. ఏమండి, ఇతనికి ఒక పిచ్చి ఉందండి, దానికే ఇంపార్టెంట్ ఇస్తాడు కానీ ఇంక దేన్ని పట్టించుకోడని రకరకాలైన ప్రియమైన వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీకు తెలుసు. కానీ దేవుడు మీరు మాట్లాడుకునే వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి ఏమండి ఒక దాని గురించి చెప్తున్నాడు. ఏమని? మనుషులు స్వార్థానికే ప్రియులు, స్వార్థానికి ప్రియులంట. అంటే ఏం చేసినా నాకేం లాభం, నాకేం జరుగుద్ది, నాకేం లాభం వద్దే. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, నాకు లాభం ఏంటి? ఏమండి, నేను ఏదైనా ఈ పని చేస్తాను, నాకు లాభం ఏంటి, నాకేంటి దీనివల్ల లాభం అంటే ఇంక ఇతనికి లాభం ఉంటేనే చేస్తాడు. ఎందుకంటే ఇతను ఏ ప్రియుడు? స్వార్థ ప్రియుడు. దేవుని వల్ల అన్నీ ఉచితంగా పొందుతున్నాడు, కానీ దేవుడు పని చేయడానికి కూడా ఏం కావాలి అతనికి? స్వార్థం. స్వార్థ ప్రియుడే కదండి. దేవుడికి ఎలాంటిది ఉందండి? ఉచితంగా గాలి, ఉచితంగా నీరు, ఉచితంగా సర్వం ఉచితం, కాయ ఉచితం, పండు ఉచితం, అన్నీ ఉచితం. కానీ ఇతనికి ఏం చేయాలన్నా ఇతనికి ప్రయోజనం కావాలి. అంటే మనుషులు స్వార్థానికి ప్రియులు. అంటే ఇతను స్వార్థం ఇతందే అండి అని అనుకుంటారు. మీరు చెప్పుకోండి, ఏమండి ఇతని స్వార్థం, ఇతని పిల్లల్నే చూసుకుంటాడు, ఎదరోళ్ళు పిల్లల్ని చూడండి, ఇతనికి స్వార్థం అండి, ఇతను ఎంత స్వార్థపరుడు అండి అంటే. అందుకే అన్నాడండి దేవుడు చెప్తున్నాడు, స్వార్థ ప్రియులు, స్వార్థానికి ప్రియులంట. ఏమండి, మనుషులు స్వార్థ ప్రియులు, ధన అపేక్షులు.
ఏమండి ఈ దేని మీద బ్యాట్స్ అంటండి? ధనం మీద. ఏమండి ధనం మీద, దేవుని మీద లేదు. దేవుని కోసం ఖర్చు పెట్టాడు. 50,000 జీతం వచ్చినా దేవుని కోసం 10,000 పక్కన పెట్టాడు. మళ్ళీ ఎవరైనా దేవుని కోసం ఇస్తే వాటిలో కాసుకుంటాడు, తీసేసుకుంటాడు. ఎందుకు? 50,000 జీతం వస్తుంది కదా నీకు, మళ్ళీ కూడా దేవుని సేవ అంటూ చెప్పుకుంటూ ఇందులో కూడా స్వార్థమా? ఇందులో కూడా స్వార్థమా? ఎందుకంటే నీకు దేవుని మీద ఏమి లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు. దేవుని కోసం నేను ఖర్చు పెట్టాలనే మనసు లేదు. దేవుని కోసం నా జీవితాన్ని అర్పించాలనే ఆలోచన లేదు. నీకు దేని మీద ఉంది అంటే, డబ్బు అంటే అందరికీ కావాలండి. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? డబ్బు అందరికీ అవసరమే. కానీ ధనం మీద నీకేముండకూడదు అంటున్నాడు. ధనం మీద ఏముండొద్దు అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. ధన అపేక్ష. ధన అపేక్ష అంటే ఇంక ధనం కోసం ఏదైనా చేసేస్తాడు. ధనం కోసం ఏదైనా చేసేస్తాడు. డబ్బు కోసం ఏదైనా చేస్తావా? డబ్బు కోసం చేయొచ్చా? అంటే నీకు దేవుని మీద ఏమి లేదు, దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద దేవుడు అంటే భయం లేదు. నీకు దేని మీద భక్తి ఉంది? ధనం మీద. ధనాపేక్షకులు. తర్వాత అండి బెంకములాడువారు తెగిదాకా లాగుతూ ఉంటారండి సంబంధం. ఏమండి ఏదైనా చిన్న భేదం, పొరపాటు, మాట పొరపాటు, ఏదో పొరపాటు వచ్చిందనుకోండి, ఎంత సులభముగా దాన్ని ఏం చేయాలి, దాన్ని తెంపేసుకోవాలి. అన్నయ్య ఇలా కాదు అన్నయ్య, ఇది జరుగుతా అన్నయ్య, ఇది పరిస్థితి అన్నయ్య, మన ప్రేమను పోగొట్టుకు అన్నయ్య, మనం బెంకములు ఆడుకుని ఇది దేవుని పిల్లలం అన్నయ్య, మనకు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన నుంచి మనం అంతా వచ్చాం అన్నయ్య. ఎందుకు అన్నయ్య ఇలా విడిపోతాం? మనం విడకూడదు అన్నయ్య. చిన్న చిన్న వాటికి మనం విడిపోకూడదు అన్నయ్య. మనం కలిసికట్టుగా ఉండి దేవుని పని చెయ్యాలి అనేవాళ్ళు ఉన్నారండి. మాట్లాడితే విడిపోతాం. ఏమండి ఒక ఈదులోనే 2 చర్చిలు, ఒక ఈదులోనే 2 క్లాసులు, ఒక క్లాసుకి వెళ్ళే వాళ్ళే 3 తరగతులు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు అన్నీ చూసిన అంజేయండి ఏం మారుతాడండి? మారతాడా? వీళ్ళలోనే ఐక్యత లేదు. యేసు ఒక్కడే, బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కానీ క్రైస్తవుడు ఒకటిగా ఉన్నాడా? 1 అని ఓల్డ్ కింద ఉన్నాడా? ప్రపంచానికి యేసు ఒక్కడే అంటున్నాం మనం అందరం. మరి ఒక్కడే యేసు అంటే మనం అందరం ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. ఉన్నామా? ఏమండి మహాజ్ఞానం తెలిసిన మనమే లేము, చిన్న చిన్న జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఉంటారా? ఆలోచించండి. ఏమండి ఇదేంటి అన్నయ్య ఎలా చెప్తున్నా? మరి ఎలా చెప్పాలి? ఎలా చెప్పను? మరి బైబిల్ ఇది, బైబిల్ అండి, బైబిల్ చెప్పమని చెప్పాలి. కానీ నిన్ను సంతోషపెడతాను, నిన్ను సంతోషపెడితే నన్ను నరకంలోకి ఏంటేస్తాడు ఆయన. మనుషులు సంతోషపెట్టిన వాడిని అయితే నేను క్రీస్తు దాసుణ్ణి కాకయే పోదును. మనుషులు బాధపడతారు, మరి బాధపడాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళో కాలు బాగోలేదు, వైద్యం చేసేటప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని పైపైన ఏదో మంత్రించి పంపేసాడు అనుకో, లోన కాలు పోద్ది, కాలు తినేద్ది. బైబిల్ అండి ఇది, వాస్తవాన్ని చెప్పాలి. బెంకములాడువారు వచ్చేద్దామండి మళ్ళీ. బెంకములాడువారు, బెంకం అంటే తెగ్గొట్టేసుకుంటాం. ఆయనకి నాకు పడదండి. ఇదేంటండి? అలా ఉండొచ్చా? ఏంటండి అందరి కోసం యేసు రక్తం ఒకటేనా? సంఘానికి ఒక రక్తం ఉందా? యేసు రక్తం ఒకటే, యేసు రక్తం చేయి అంటావు. ఏది మరి కలిసి చేయి అంటలేదు? యేసు రక్తం ఒకటే, సంఘానికి క్రీస్తే అంటావు. మరి సంఘానికి శిరస్సు క్రీస్తే అయితే అందరూ కలిసి ఉండాలి కదా. ఎందుకు? యేసు శరీరం ఒకటే, యేసు రక్తం ఒకటే, క్రీస్తు సంఘం ఒకటే. మరి కలిసి ఉన్నావా? కలిసి కట్టుకున్నావా? పోనీ కలిసి లేము, బురద జల్లుకోకుండా ఉంటే అదో కదా. మీకు వందనాలండి బాబు. స్వార్థానికి ప్రియులుగా ఉండకండి. స్వార్థ ప్రియులు, బెంకములాడువారు తెగిదాకా తెంపేసుకుంటామే. ఏమంటే ఈయనకి నాకు పడదంటుందండి మా చర్చికి వచ్చి ఆవిడ, ఈయనకి నాకు పడదండి, ఏదో రకంగా ఎడదీసేసింది. ఇదేంటి ఎడదీసేయటానిక చేస్తాం పెళ్ళి? ఎడదీసేయటానిక? నువ్వు నీ భర్త నీ పిల్లలు కలిసి సంఘంలోకి వస్తే నీతో పాటు మేము ఆనందిస్తాం. ఎడగొట్టేదానికి ప్రార్థన చేయను నేను. నీకు దండమమ్మా. కలపే వాళ్ళమే కానీ ఎడగొట్టే వాళ్ళమా? ఏమండి
బెంకములాడువారు ఇడిపోవటం పడదండి, అసలు కుదరదండి. తేలిపోవాలని ఏం తేలిపోవాలి? ముందుండాలి ఆ తెలివి నీకు. చేసేసుకున్న తర్వాత కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత ఎడగొట్టేయాలండి, చిన్న సంగత. ఎడగొట్టేయడానికి ఆ దేవుడు ఉంటా. కలిసి కట్టుకుండాలి. కష్టమందును సుఖమునందును ఈమెతో కాపురం చేసేదవా? చేసేదను. అబ్బా ఏం చేసావు ప్రమాణం? కష్టం వచ్చిందని ఇడిపోతావా? బాధ వచ్చిందని ఇడిపోతావా? భర్తకి ఒంట్లో బాగోలేదని వదిలేస్తావా? ఇదెక్కడ భక్తి? అదేం భక్తి? అసలు సబ్జెక్టు వాక్యాన్ని వినాలి. కష్టకాలం మంది ఆయన్ని పూజించాలి నువ్వు. అదే కదా ప్రమాణం చేసావు, అదే కదా ప్రమాణం చేస్తా. ఆయన ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేస్తున్నా, నేను ఆరాధించినట్టు కుదరదు. దేవుణ్ణి ఆరాధించో తర్వాత నీ భర్తను ఆరాధించాలి. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే నీకు శిరస్సు నీ భర్త. నేను నా భర్తను తిట్టేస్తానని కుదరదు, సంఘం ఒప్పుకోదు. సార్వత్రిక సంఘం ఒప్పుకోదు. నీ భర్త గురించి ఎక్కడ నువ్వు తేడాగా మాట్లాడితే కుదరదు, ఒప్పుకోదు సంఘం. క్రీస్తు సంఘం ఒప్పుకోదు. భర్త గురించి చెడ్డగా ఎవరో మాట్లాడకండి ఎక్కడైనా, నీ కుటుంబం కూలిపోతుందంతే అని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. క్రీస్తు సంఘం అండి ఇది సబ్జెక్టు. బెంకములాడు వారు అహంకారం. ఏం కారం అండి ఇది? ఏం కారం? చాలా రకాలు ఉంటాయి. ఇది పచ్చి కారం అండి, ఇది ఎండి కారం అండి, ఇది ఆ కారం అండి, ఇది ఈ కారం. అప్ప ఇన్ని కారాలు తెలిసి నీకు కూరలో వండుకుని ముద్ద మంచి ఎర్రగా గుమ్మలాడితే ఎర్రని కూర చూసి జాష్టత్వం ఒక్క అమ్మేసుకున్నాడంట. ఎవరు? యాషావు తమ్ముడికి. మరి ఇచ్చేస్తావా ఈ కూర ఎత్తానండి, మంచి ముదరండి. ఎవరు? యాకోబు. మోసగాడు సబ్జెక్టు. అందుకే దేవుడు సబ్జెక్ట్ మార్చేసాడు. అరే నువ్వు మోసగాడు, ఈ మోసగాడు నా దగ్గర ఉండి తేవలదో, నీ దగ్గర ఈ మోసాలు తేవలదో, నిన్ను మొత్తం మార్చేస్తున్నాను. ఇశ్రాయేల్ నా కొడుకుగా నిన్ను మార్చేస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేల్ అంటే నువ్వు దేవుని కొడుకుగా మారాలరా. నువ్వు మామూలుగా ఉంటే జక్కయ్య అప్పుడు దాకా ఎవరో జక్కయ్య పెద్ద మేధావి, లోక మేధావి. కానీ యేసుక్రీస్తు రాగానే మొత్తం సబ్జెక్ట్ మారిపోయింది. నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. మళ్ళీ వచ్చేద్దామండి. ఏం కారి? అహంకారులు. అహంకారం. బా ఏం చూసుకున్నామ్మా నీ మురుసు, నీ పవర్. అహంకారం. నాకేంటి, నా భర్త జాబ్ చేస్తున్నాడు, నాకు కారు ఉంది, నేను అందంగా ఉన్నాను, నాకేంటి, సంఘంలో నేనే. అహంకారులు అండి, అహంకారులు. ఏం చూసుకుని యాలింట్లో రేపు మట్లో. నరులారా రండి రండి అనగానే ఏముంది? నీ అందం, నీ కారు, నీ డబ్బు, నీ భోగం, నీ పదవి, నీ అన్నీ మట్టి మట్టి. ఏముంది ప్రియులారా? అహంకారులు. దేవుణ్ణి చూసుకుని గర్వించాలి, కానీ ఈ లోకంలో ఏదేని చూసుకుని ఇవన్నీ వేస్ట్ అండి. వదిలేసే దాని గురించి ఎందుకండి? దేవుని గురించి అతిశయించాలి మనం. అహంకారులు ఆయన యందు అతిశయించాలి. అహంకారం. దేని చూసుకున్న అహంకారం నీకు. అహంకారులు. తర్వాత ఏమంటున్నాడండి? దోషకులు. ఏం మాట్లాడుతున్నా ఏమండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారండి? సారు మీకు నమస్కారం అండి బాబు. ఏంటండి ఆ దోషణ మాటలు ఏంటండి? మీరు ఏం మాట్లాడతారని మేము చూస్తుంటే మీరు బూతులు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి సమాజం? దోషకులు. దూషిస్తున్నావు. దూషించాడా యేసుప్రభు? దూషించాడా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు. సబ్జెక్ట్ లేనోళ్ళు, బుర్ర లేనోళ్ళు, వీళ్ళని క్షమించి అన్నాడా? వీళ్ళని మొత్తం తుడిసే అన్నాడా? నాశనం చేసి అంటే 3 దెబ్బలు చంపేస్తాడు మొత్తం దేవుడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలీదు, వీరిని ఏం చేయి క్షమించు. తెలుసున్నవాడు అయితే చేస్తాడా? బుర్ర ఉన్నవాడు చేస్తాడా? పోనీ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నేను పిల్లల్ని పెంచి ఆకాశం ఆలకించు భూమి చెవి, మన పాఠంలో విన్నారు కదా, ఆకాశం ఆలకించు భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవాడినిగా చేసి తిని ఒక్కడో మాట అంటలేదు. దినవల్ల నేను చేతులు చాపుకొని ఒక్కడైనా నా మాట అంటే ఎవరే? నేనురా. గాలిని వేయించింది నేనురా, నీళ్ళు ఇచ్చింది నేనురా, వర్షాలు కురిపించింది నేనురా. ఒరే మేక తిన్నట్టు తినేస్తున్నావురా, ఆ తిండంతా ఇచ్చింది నేనురా, అదంతా నీకు నేను ఇచ్చానురా, ఆ కాయలు నీకు ఇచ్చానురా, ఆ పళ్ళు నీకు ఇచ్చానురా, ఆ కందిపప్పు నేను ఇచ్చానురా, మినపప్పు నేను ఇచ్చానురా, ఆ ఇడ్లీ వడ అన్నీ నేనే ఇచ్చానురా, అవన్నీ ఎన్ని రకాలు చేసుకు తిన్నారు. ఒరే నా వంక చూడరా,
అని ఆయన తినమల్లా ఆయన చేతులు చదువుతున్నాడు. ఎవరు వింటున్నారండి? జోకుల కింద ఉన్నాయి. ఆలోచింతే అద్భుతం, అపార్థం చేసుకుంటే నేనేం చేయలేదు. రెఫరెన్స్లు ఎంత సబ్జెక్ట్ ఉందా? ఆలోచింతే అర్థమైపోద్దండి మీకు. ఆలోచింతే అర్థమైపోద్ది. ఎవరంట? దోషకులు. దోషకులు. దోషణ ఎందుకు వస్తుంది నీ నోట్లోంచి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. ఎప్పుడో మీ ముత్తాత బూతులన్నీ నీ దగ్గరే ఉన్నాయేమో అనుకుంటారు. నేను ఆడికి సబ్జెక్ట్ తెలియక ఆడు బూతులు ఆడేసి చచ్చిపోయాడు, నరకను పోయాడు. అతని బూతులు నీకెందుకురా బాబు? మహాజ్ఞానం నేర్చుకున్నావు, ఆ బూతులు వచ్చేస్తున్నాయంటే ఎక్కడో ఉంది నీకు పాత సబ్జెక్టు. ఏరులోనో గోరులోనో ఉంటుందంట. పితరులది ఏరులోనో గోరులోనో ఉంటుందంట. ఆ బూతులన్నీ ఆడి నీలో ఉన్నాయి కాబట్టి ఈ దూషణ మాటలు నీకు కూడా వచ్చేస్తున్నాయి. రాకూడదు. వచ్చిందంటే దెబ్బతింటావు, నువ్వే దెబ్బతింటావు. ఎవరికి వస్తే వాళ్ళ దెబ్బతింటారండి ప్రియులారా. దోషకులు. తర్వాత ఏమంటున్నారు? తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లి ఎందుకు నిన్ను కనుక్కుంది? తల్లిదండ్రులు నువ్వు వాళ్ళ పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళని చక్కగా నువ్వు చూస్తావని నిన్ను పుట్టినప్పటి నుంచి అయినా కొండ, నా బంగారమా, నా వెండి, అబ్బా వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో బాగు చేసేసారు. ఆ డబ్బు అంతా వాళ్ళు దాచేసుకుంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోదువేమో. ఆ డబ్బు అంతా, నా బంగారం నాకు బాగోలేదమ్మా. ఎవరమ్మా నీ బంగారం అంటే? ఈడే నా బంగారం. అబ్బా ఈ బంగారం కోసం ఆ బంగారం అంతా అమ్మేసింది ఆ బంగారు తల్లి. ఈడేం చేశాడు తెలుసా? ఈడు తీసుకెళ్ళి పాలకొల్లు అనాథ ఆశ్రయాల్లో జాయిన్ చేసాడు. అందుకండి నిన్ను కంట. అందుకేనా ఆ పెద్ద వయసులో వాళ్ళ దగ్గర పెట్టుకుని చిన్న బిడ్డప్పుడు నిన్ను ఎలా చూశారో అలా చిన్న పిల్లప్పుడు వాళ్ళకు వచ్చే ప్రతిదీ కూడా నువ్వు ఎత్తిపోయాలి తెలుసా? అది సబ్జెక్ట్ అంటే ఏంటి? అది సబ్జెక్ట్ అంటే అది. అంతేగాని తల్లిదండ్రుల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు పట్టించుకుంటలేదు. వాళ్ళ సంపాదించిన ఆస్తి అంతా కొట్టేస్తున్నారు. వాళ్ళని దిక్కుమాలోళ్ళని చేసేస్తున్నారు. అందుకే చట్టం కూడా వచ్చిందండి. తల్లిదండ్రులను ఎవరైనా చూస్తలేదంటే వెంటనే తీసుకెళ్ళిపోమంటుంది చట్టం. కానీ బైబిల్ చట్టం ఎప్పుడో చెప్పింది తల్లిదండ్రులను ఏం చేయాలి? మీరు సన్మానించాలి. సన్మానించడం అంటే మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు అని తప్పట్లు కొడతాం కాదు. చూడాలి. సన్మానించటం అంటే వాళ్ళని చూడాలి. దండేసి సన్మానంతో ఇవన్నీ పై నటనిది. చూడాలి. తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. వాళ్ళకి ఇచ్చే స్థానం వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఏమండి? అనురాగరహితులు, అతి ద్వేషులు. టైం లేదు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఏమంటే? కృతజ్ఞత లేనివారు. తర్వాత ఏమన్నాడు? అతి ద్వేషులు, అతిథిని కూడా ద్వేషింతారు. తర్వాత అండి అపవాదకులు, క్రూరులు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. క్రూరులు, స్వజన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నారండి ఈరోజు? లోకస్తులే కాదండి, దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. ఇంకా కిందకండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి భక్తి గలవారి వలె ఉన్నారు, దాని శక్తిని ఆశ్రయించిన ఇట్టి వారికి క్రైస్తవ సంఘములో ఉన్న నీవు, సార్వత్రిక సంఘములో ఉన్న నీవు, నేను ఇట్టి వారికి ఎలా ఉండాలి? నువ్వు విముఖుడు వై ఉండు. పట్టించుకోక వాళ్ళని. వాళ్ళు బ్రతుకున్నారు కానీ దేవుని మాట వినని శవాలు వారు. వేస్ట్ క్యాండిడేట్లు. వద్దు, వాళ్ళని పట్టించుకోవద్దు. దేవుని వల్లే బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి. దేవుడిచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఆలోచించండి, అర్థం చేసుకోండి, ఈ పాటను వినండి.
మహాజ్ఞానం నేర్చుకోండి. విన్నారండి? విన్నారా పాట? ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, నీ మహాజ్ఞాన సంగతులు నీ పిల్లలకి చెప్పాను. వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా మమ్మల్ని అందరినీ చేయండి అని సర్వాధికారి అయిన క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ అడ్రస్ బ్రదర్ అడ్డాలిమియా, పొలమూరు, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9440380187.